హాయ్ అండి. ఎప్పుడు చికెన్ కర్రీయే కాకుండా ఇలా పన్నీర్ కర్రీని కూడా ట్రై చేశామండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ తీసుకొని ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, టమాటా ముక్కలు, 2 పచ్చిమిర్చి, కాజు, అల్లం ముక్కలు అయితే తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పేస్ట్లా పట్టుకోవాలండి. అదే ప్యాన్లోకి కొద్దిగా నూనె అయితే తీసుకొని పన్నీర్ ముక్కలను అయితే వేసుకోవాలండి. ఇంకొక బాండిలోకి అయితే కొద్దిగా ఆయిల్ తీసుకొని మసాలా దినుసులను వేసుకున్న తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకొని పచ్చివాసన అనేది పోయిన తర్వాత అందులోకి పసుపు, కారం, ధనియాల పొడి, మసాలా పొడి కూడా వేసామండి. పన్నీర్ మసాలాను కూడా వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసానండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉడికేటప్పుడు పన్నీర్ని అయితే వేసానండి. కొన్ని వాటర్ని కూడా వేసాను. అలాగే లాస్ట్లో గరం మసాలా అయితేనే వేసానండి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసానండి. చూడండి, ఇలా నూనె పైకి తేలినప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టు. బాయ్ బాయ్.